ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనం అప్పుడప్పుడు తెలియక కొన్ని అమంగళకరమైనటువంటి పనులు చేస్తుంటాం. అలాంటి పనులు చేయడం వల్ల మీకు దారిద్ర్యం అనేది పట్టుకుంటుంది. అని మీరు అనుకున్నటువంటి పనులు కూడా చాలా ఆలస్యమవుతుంది, పునర్పు దోషం అనేది ఏర్పడుతుంది. అవేమిటివి అంటే, చాలామంది కూర్చున్నప్పుడు వాళ్ళు పక్క వాళ్ళ యొక్క కాళ్ళను తగిలిస్తూ ఉంటారన్నమాట, లేదా వాళ్ళ కాళ్ళు దాటి పైనుండి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళడం అనేది మంచిది కాదు. అలా వెళ్తే వాళ్ళ దరిద్రం మీకు చుట్టుకుంటుంది. ఇంకా అలాగే ఇంట్లో గడపలపై కూర్చోకూడదు. ఎందుకంటే గడపలు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు గడపల మీద కూర్చునేటువంటి పని చేయకూడదు. అలాగే భార్య తిన్న ఇంగిలి ప్లేట్లు ఎప్పుడు కూడా భర్త చేతికి ఇవ్వకూడదు. కొందరు ఇలా చేస్తూ ఉంటారు. చాలామంది తమ ఇల్లంతా ఊడ్చి చీపురుని నిలబెట్టి ఉంచుతారన్నమాట. అలా నిలబెట్టి ఉంచకూడదు. అలాగే చాలామంది తమ బట్టలు వాష్ చేసిన తర్వాత లాస్ట్ బకెట్లో ఉన్నటువంటి నీళ్లను వాళ్ళ కాళ్ళ మీద పోసుకుంటూ ఉంటారు. అలా పోసుకోకూడదు. అలా పోసుకోవడం అనేది మంచిది కాదు. శని ప్రవేశిస్తుంది మీ యొక్క పాదాల నుంచి. కాబట్టి జాగ్రత్త. అదేవిధంగా కాళ్ళు కడుక్కునేటప్పుడు శుభ్రంగా పాదాలు మొత్తం తడిచేలాగా కడుక్కోండి. అర్ధాపర్ధం కాళ్ళు కడుక్కోకూడదు. అలాగే ఇల్లు శుభ్రం చేశాక మిగిలిన వాటర్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మీద పడకుండా చూసుకోండి. ఈ చినిగిపోయినటువంటి చేపల మీద మీరు ఎప్పుడూ కూడా పడుకోకూడదు. అదేవిధంగా డబ్బులు లెక్కించేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నాలుక మీద వంటి ఉమ్ము తీసి లెక్క పెడుతూ ఉంటారు, ఈజీగా ఉంటుందని. అలా చేయకూడదు. పక్కన ఒక చిన్న గ్లాస్ ఉంచుకొని వాటిలో వాటర్ నీళ్లు వేసుకొని ఆ నీళ్లతో చేతిని తడుపుకొని డబ్బులు లెక్కిస్తే చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా మీరు తెంచకూడదన్నమాట. అలాగే తులసి మొక్కకు స్నానం చేయకుండానే మీరు తులసి మొక్కను తాకకూడదు. మంచం మీద కూర్చుని భోజనం అనేది మీరు అస్సలు చేయకూడదు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మంచం మీద కూర్చుని అన్నం అనేది తినకూడదు. ఇంకా తినే ముందు భగవద్ ధ్యానాన్ని చేసి ఆ అన్నపూర్ణాదేవి ధ్యానం చేసి తింటే చాలా మంచిది. అలాగే స్నానం చేసిన తర్వాత సాధ్యమైనంత వరకు ఉతికిన బట్టలని ధరిస్తే ఆ రోజంతా మీకు శుభప్రదంగానే ఉంటుంది. నిన్న విడిచిన దుస్తులు వస్త్రాలు మీరు ఈరోజు ధరించకూడదు. ఎప్పుడూ కూడా శుభ్రమైనటువంటి వస్త్రాలని ధరించాలి. కొంతమంది షర్ట్ ఏమో బాగానే ధరిస్తారు, కానీ లోపల బనీళ్ళంతా చినిగిపోయి ఉంటుంది. అలా చినిగిపోయినటువంటి వస్త్రాలను ఎప్పటికీ కూడా ధరించకూడదు. లోపల బనీను నాకు ఎవరికి బయటకు కనపడదు కదా, చినిగిపోయినా పర్వాలేదులే అనుకుంటారు. అలా ధరించకూడదు. మీకు ఐశ్వర్యం కలగాలి అనుకుంటే లోపల బనీను షర్టు రెండూ కూడా చక్కని షర్టు ప్యాంటు ధరించాలి, అది కూడా ఉతికినవి. అలాగే రాత్రిపూట నిద్రించే ముందు స్త్రీలు గాజులు, తమకున్నటువంటి చెవి కమ్మలు, తాలిబొట్టు ఇవన్నీ తీసి పక్కన పెట్టి పడుకుంటూ ఉంటారు. అలా పడుకోకూడదు. అలాగే స్నానం చేయకుండా కూడా చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి పూజలు చేయకూడదు. తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి పూజ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అలాగే కుంకుమ బొట్టు పెట్టుకోకుండా, విభూతి నుదుటన పెట్టుకోకుండా పూజలు స్టార్ట్ చేయడం అనేది ఏమంతా శ్రేయస్కరం కాదు. అదేవిధంగా మీరు నేల మీద పడిన ఆహారాన్ని కాలితో తన్నేది, అన్నం మెతుకులను కాలితో తన్నే ఇలాంటి పనికిమాలిన పనులు చేయకూడదు అన్నమాట. అలాగే ఇచ్చు పుచ్చుకొనుటకు కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే మీరు కుడి చేతితోనే ఇవ్వండి, ఎడమ చేతిని ఉపయోగించకూడదు. అలాగే చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఇల్లు ఊటం కానీ కసువు బయట పడేయటం కానీ, ముఖ్యంగా సాయం సంధ్య వేళ చేయకూడదు. ఎందుకంటే సాయం సందో విష్ణు స్మరణం అంటారు. ఈ సాయం సంధ్యం అనేది విష్ణు స్వరూపం అన్నమాట. అలాగే చీకట్లో, చిమ్మ చీకట్లో అన్నం తినకూడదు. ఇప్పుడు మీరు అన్నం తింటూ ఉంటారు, కరెంట్ వెళ్ళిపోతుంది, రాత్రిపూట ఎప్పుడన్నా పవర్ కట్ ఉంటుంది. అలాంటి టైంలో పోతే పోనీలే అని మీరు తినకూడదు. ఏదైనా దీపాన్ని పెట్టుకొని మీరు ఆహారం అనేది స్వీకరించవచ్చు. అలాగే సాయంత్రం సమయంలో పొరపాటును కూడా నిద్రపోకూడదు. అంటే సాయంత్రం 6 నుంచి 7, 8 వరకు మీరు నిద్రించకూడదు. అలాగే ఆ సమయంలో శృంగారం కూడా చేయకూడదు. మా ఛానల్ని నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ద్వాదశ రాశి ఫలితాలు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. మీకందరికీ శుభ ఫలితములు కలుగుగాక. శుభం.